నా దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రభు దినమందు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనందరికీ తోడుగా ఉండి ఆయన మనల్ని సురక్షితంగా 2 నెలలు కాచి కాపాడి ఈ 3వ నెలలో ప్రవేశపెట్టి 3వ తారీఖున ప్రభు యొక్క దినమందు ప్రభు సన్నిధిలో ఈ విధంగా ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నా. ఈ యొక్క సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, గొప్పవాడు, ఆయన మహోన్నతుడు, మహాగణుడు. మరి వాక్యములోనికి వెళ్ళకముందు ప్రార్థన చేద్దాం. చక్కటి సాక్ష్యాలు బిడ్డలు పంచుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థనను ఆలకించే దేవుడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, సర్వాధికారం కలిగిన తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్ఠ నామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. వేలుపులలో నీ వంటి వారు లేరు ప్రభువా. పరిశుద్ధతను బట్టి మహనీయుడవు అయ్యా. నీ వంటి వారు ఎవరు తండ్రి? మమ్మల్ని ఎన్నడుకుడు విడువను ఎడబాయినను సలిచ్చిన తండ్రి, మీరు మాతో ఉండి నడిపించినందుకు మీకు స్తోత్రాలు. నీ ప్రియబిడ్డల జీవితాల్లో గొప్ప కార్యం జరిగించారు నాయనా. మా ప్రియ తల్లి గారి ప్రభువా, నాయన యేసయ్య, సుశీలమ్మ గారిని మీ రెక్కల చాటున భద్రపరిచి నాయనా, ఆమెను ఇంకా ఆరోగ్యవంతురాలుగా, శక్తివంతురాలు, బలవంతురాలుగా మీరు తీర్చిదిద్ద మనం అడుగుతున్నాం అయ్యా. ఇదిగో దేవా, నా ప్రభువా తండ్రి నాయన యేసయ్య, ఇంకా నాయనా మరి వెంకటేశ్వరరావు గారిని ప్రభు నాయన అక్క గారిని కూడా మీ రెక్కల చాటును భద్రపరిచారు అయ్యా. వారిని ప్రభువా మీ రెక్కల చాటును భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలోని జీవితంలో చేసిన గొప్ప మేలుల కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. మీరు మాటిచ్చి నాయనా నెరవేర్చే దేవుడు. మీరు మాకున్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా. ఈ సమయంలో మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి, మా హృదయాలు మీ వాక్యంతో నింపండి, మీ ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి. వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకొని మమ్మల్ని మేము చెక్కుకొని ప్రభువా మీ కొరకు ఈ లోకములో, ఈ చీకటి లోకములో ప్రకాశించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని, మీ రూపంలోనికి మమ్మల్ని మార్చమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు నేను మీ ముందుంచాలని ఆశపడుచున్నాను. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్య భాగంలో నుండి రూతు గ్రంథము 2వ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము మరి 8వ వచనము నుండి చదువుదాం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహం అగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు
నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిన. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జన్మనొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానిని నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుచు ఉన్నాను. ఈ సమయంలో కొంత రూతు నయోమిని గూర్చి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. రూతు ఎవరు, నయోమి ఎవరు? రూతు మోయాబీరాలు, దేవుని ఎరుగనటువంటి ఆమె, అన్యురాలు. అయితే నయోమి ఎవరయ్యానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేమీరాలు, దేవుని ఎరిగినటువంటి బిడ్డ. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరి యొక్క సంబంధమును గూర్చి ఒక చక్కటి మాట చెప్పాలని ఆశపడుచున్నాను. వీరు ఆదర్శ అత్త కోడల్లాగా ఉన్నారు. ఎవరు? ఆదర్శ అత్త కోడలు. అత్తగారు కోడల్ని ఏమని సంబోధిస్తుంది అని అంటే, నా కుమారి అని సంబోధిస్తూ ఉన్నది. నయోమి కూడా అత్తగారి మాట వింటుంది, అత్తగారి గైడెన్స్ తీసుకుంటుంది. రూత్ కూడా అత్తగారి యొక్క గైడెన్స్ తీసుకుంటుంది. అత్తగారు ఎక్కడికైతే వెళ్ళమందో అక్కడికి వెళ్తుంది. అయితే ఇదంతా కూడా ఎక్కడ నుండి వచ్చింది అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అయితే అత్తగారి మాటలు వినేటటువంటి కోడళ్ళు ఈ రోజున చాలా అరుదుగా ఉన్నారు. అత్తగారిని అంతగా ప్రేమించేటటువంటి కోడళ్ళు ఈ రోజున కరువైపోయారు. ఒక్కసారి మ్యారేజ్ అయిందంటే మన 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 పనేదో మనం చూసుకుందాం, మన బ్రతికేదో మనం చూసుకుందాం అని చెప్పి అత్తమామ విడిచిపెట్టేసి, ప్రియమైన దేవుని బిడ్డలారు, వేరే ఉండేటటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం. కానీ రూతు నయోమి తన కోడలతో నన్ను విడిచి వెళ్ళిపోండి, మీ స్వజన్మ దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పిన ఓర్పు అయితే విడిచిపెట్టి అత్తగారు ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు అత్తగారిని, అమ్మా నీవు నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టు అని చెప్పొద్దు అని చెప్పి బ్రతిమలాడుకుంది. నీవు వెళ్ళు చోటుకే నేను వస్తాను, నీ జనమే నా జనం, నీవు ఎక్కడైతే నివాసం ఉంటావో అక్కడే ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందదను, అక్కడనే పాతి పెట్టదను. మరణము తప్ప మరి ఏదైనానో నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక. ఈ మాటలు ఈ రోజున ఏ కోళ్ళ గారు చెప్తున్నారండి? అమ్మ కోళ్ళ గారులు, ఏ కోళ్ళ గారు చెప్తున్నారు ఈ మాటలు? నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, నీవు ఎక్కడ మృతి చెందుతావో అక్కడే మృతి చెందుతాను అనేటటువంటి కోళ్ళు ఉన్నారా? అవసరమైతే భర్తను అమ్మగారింటికి తీసుకెళ్ళిపోయి
అక్కడే ఉందాము అనేటటువంటి కోణం చూస్తున్నాం ఈ రోజున కదండి. అయితే నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, నీ జనమే నా జనం, మరణము తప్ప ఏది కూడా మనల్ని వేరు చేయదు. ఒకవేళ ఏదైనా వేరు చేస్తే యెహోవాయే మనకు సాక్షి అంటూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత గొప్ప తీర్మానంతో వచ్చిందో చూడండి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమె కటాక్షము పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం, ఆమె దయ పొందినట్లుగా చూడగలుగుతున్నాం. అన్యురాలైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఆమె బైబిల్ గ్రంథములో ఆమె పేరు యేసు ప్రభువారి యొక్క వంశావళిలో లిఖితమైనట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఈ 2వ అధ్యాయానికి వచ్చేపాటికి ప్రియమైన దేవుని బిడ్డలారా అత్తగారి యొక్క సెలవు తీసుకొని అత్తగారిని ఇంటికాడ పెట్టి, అమ్మా నేను పొలానికి వెళ్ళి పరిగెరుకుని వస్తాను, నీ సెలవు నాకు కావాలి అంటాం. చూడండి ఎంత గొప్ప మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా అత్తగారి దగ్గరకు వచ్చి ఎంత చక్కగా గైడెన్స్ తీసుకుంటుందో చూడండి. నువ్వు ఇంటి దగ్గర ఉండు, నేను పొలం వెళ్ళి నిన్ను బ్రతికిస్తాను, నేను పని చేసుకుని వస్తాను. ఎంత చక్కటి గుణవంతురాలు మనం ఎక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అత్తగారిని కూర్చోబెట్టి అన్నం కూర వండి అన్నం కూర వండి పని చేసుకుని వచ్చి సంపాదించుకొని వచ్చి అత్తగారిని అంతగా ప్రేమించేటటువంటి కోడళ్ళుగా ఈ సంఘములో ఉన్నటువంటి వారు సిద్ధపడాలని ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుచు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడికిక్కడే వదిలిపెట్టి వెళ్ళకండి ఈ మాటలు. ఈ వాక్యాన్ని, ఇది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము దానిని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. మన కుటుంబంలో నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. మన కుటుంబాన్ని మనం కట్టుకుంటాం. ఇది చక్కటి జ్ఞానవంతమైనటువంటి మాట. ఇది ఏంటండి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. ఇల్లు కట్టడం అంటే సిమెంట్ తీసుకొచ్చి, ఇటుకలు తీసుకొచ్చి, లేకపోతే ఐరన్ తీసుకొచ్చి, మట్టి తీసుకొచ్చి ఇవన్నీ కట్టడం కాదు. గృహము వేరు, ఇల్లు వేరు. ఏంటండి? గృహం వేరు, ఇల్లు వేరు. గృహములో ఎవరుంటారు అనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా భార్య, భర్త, అత్త, మామ, పిల్లలు, తోబుట్టువులు, ప్రియమైన దేవుని బిడ్డలారా వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళ నడకలను బాగుగా గుర్తించినటువంటిదై గుణవతి అయినటువంటి భార్య తన గృహాన్ని కట్టుకుంటుంది దేవుని వాక్యానుసారముగా. అంతేగాని ఏంటండి, భర్త అక్క చెల్లెల్ని వదిలిపెట్టేసి వారిని చూడకుండా, ఏంటండి, లేకపోతే భర్త యొక్క తల్లిదండ్రులని చూడకుండా, వాళ్ళు వచ్చినప్పుడు తన్ను పట్టుకొని పడుకొని నేను పని మనిషినా వాళ్ళకి చేసి పెట్టడానికి అని చెప్పి ఈ విధంగా భర్తను కించపరిచి, ప్రియమైన దేవుని బిడ్డలారా వారిని పట్టించుకున్నటువంటి కోడళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో.
కానీ సమర్పణ కలిగి దేవుని మీద ఆధారపడి దేవుని నమ్మి విశ్వసించి యేసు కొరకు నేను నా జీవితమును నేను జీవిస్తాను, నీవే నా భర్తవు, మన ఇద్దరం కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి మనం మన గృహాన్ని కట్టుకున్నాం అని సమర్పణతో పెళ్లి చేసుకున్నటువంటి కోడలు ఏం చేస్తుంది? అత్తగారి యొక్క గైడెన్స్తో తన కుటుంబాన్ని చక్కగా దిద్దుకుంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున రూతమ్మ గారు ఆ మాట చెప్తూ ఏడుస్తూ ఉంటే, నిన్న కూడా ఆ యొక్క వారింటికి నిన్న వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటే అత్తయ్య ఎట్లా అయిపోయిందయ్యా అని చెప్పి అంటూ ఉంటే ఈ వాక్యమే నాకు గుర్తుకొచ్చింది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ అనేటటువంటిది మనకు ఉండాలి. ముసలావిడ నయోమి, ఈమె ఏంటండి పడుచావిడ, వయసులో ఉన్నటువంటిది ఏంటండి, ఇంకా నువ్వేం చేసి నన్ను బ్రతికిస్తావు, నేను కష్టపడేటటువంటి వయస్సు నాది, నువ్వు ఇంట్లో కూర్చుని నాకు గైడెన్స్ ఇస్తా ఉండు అత్తమ్మ అని చెప్పి తల్లిలాగా భావించుకుందండి. దేవునికి స్తోత్రం. వాళ్ళ అనుబంధం చూడండి. ఆ అనుబంధం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని నమ్మిన ప్రతి కుటుంబంలో ఉండాలి. అత్త కోడళ్ళ మధ్య ఆమెను చెప్పండి, కోడళ్ళందరూ అత్తలందరూ చెప్పండి. అది ప్రియమైన దేవుని బిడ్డలారా వారి అనుబంధం చూడండి. అత్త అమ్మ, అత్తలోనుంది, అత్తమ్మలోనుంది, అమ్మ కూడా. ఎస్, దేవుడిచ్చినటువంటి కోడలు నీకు, చట్టపరంగా దేవుడిచ్చినటువంటి కోడలు నీకు. అత్తగారికి కోడలు దేవుడిచ్చినటువంటి కుమార్తె. మరి దేవుడిచ్చిన కుమార్తెను ఎలా చూస్తున్నారు అత్తలో? ఇక్కడ నయోమి రూతును ఏ విధంగా భావించింది? నా కుమారి అని సంబోధిస్తూ ఉన్నది. ఏంటండి? నా కుమారి. ఎంత గొప్ప అనుబంధం అండి వాళ్ళిద్దరిలో. ఓ ప్రియ సహోదరి, ప్రియ తల్లి, నీ కోళ్ళ ఎక్కడి నుంచో వారి తల్లిదండ్రులను విడిచిపెట్టేసి నీ కుమారుడికి భార్యగా స్వజనమును వదిలిపెట్టి వచ్చింది. దేవుని ప్రేమను నీ కోళ్ళ పైన చూపిస్తూ ఉన్నావా? ఆలోచన చెయ్యి. కోడల్ని ఏ అత్తగారైతే కూతురుగా భావించుకుంటుందో నీ కుమారుడు సంతోషంగా బ్రతుకుతాడు. లేకపోతే ఆయనకి ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తుంది. నీ కుమారుడు, అత్తగారులు, నీ కుమారుడు సంతోషంగా ఉండాలి అనంటే తల్లిదండ్రులు అయినటువంటి మీరు కోడల్ని నీ కూతురులాగా చూసుకోవాలి. ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు? ఇక్కడ నయోమి ప్రియమైన దేవుని బిడ్డలారా తన కోడల్ని నా కుమారి అని పిలిచింది. ఆ అనుబంధం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలము గనుక ఎక్కడి నుండి వచ్చిందిలే, మన పిల్ల కాదు అని ఏంటండి బాధపరిచేటటువంటి రీతిలో మనము మాటలు, సూటిపోటి మాటలు అనకూడదు. వాళ్ళకి ప్రేమను చూపిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు నీపై ఇంకా ప్రేమ చూపిస్తారు.
కనుక అత్తగారిలోనే ఉంది ముందు కోళ్ళని ఏ విధంగా చూసుకోవాలో అనేటటువంటి నీకు తెలిస్తే ఏ విధంగా నీ పట్ల ప్రేమ కలిగి ఉండాలో, నిన్ను ప్రేమించాలో ఆమెకు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు పెద్దదాను గనుక నీ ఇంటికి వచ్చినటువంటి నీ కోడల్ని కూతురుగా చూసుకోగలిగితే ఎంత బాగుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారు, కొంతమంది కోడల్ని ఏదో రకంగా కొడుకు చేత కొట్టించాలి అనుకుంటారు, వాళ్ళని బాధ పెట్టాలి. మరి నీకు కూతురు ఉంది, ఆ కూతురు అత్తగారు కూడా ఆ విధంగా అనుకుంటే ఏం చేస్తావు? ఒక్కసారి ఆలోచించి. ఏంటి, నీకు కూడా కూతురు ఉంది, ఆ కూతురును వాళ్ళ అత్తగారు కూడా అలాగే అనుకుంటే ఏం చేస్తావు? ఒక అత్తగారు అంట కొన్ని రోజులు కొడుకు దగ్గరికి వెళ్ళిందంట. కొడుకు దగ్గరికి వెళ్ళి ఉందంట. కొడుకు ఏం చేస్తున్నాడంటే భార్య మాట చక్కగా వింటూ, వాళ్ళిద్దరూ అన్యోన్య దాంపత్యములో ఉంటూ చక్కగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరికొకరు ప్రియమైన సహకరించుకుంటూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నారంట. భార్య చెప్పిందల్లా భర్త చేస్తున్నాడు, భర్త చెప్పిందల్లా భార్య చేస్తుంది. ఈ తల్లిళ్ళేపాటికి కోళ్ళు ఏది చెప్తే అది కొడుకు వింటున్నాడంట. అయితే ఈమెకి ఇక ఉండటం ఇష్టం లేక, నేను వెళ్ళిపోతాను, అరే నువ్వు నీ భార్య మాట వింటున్నావు, నీ భార్య కొంగుబట్టు నడుస్తున్నావు అనుకుని ఏం చేసిందంటే, నేను ఇక్కడ ఉండను, నా కూతురు దగ్గరికి వెళ్ళిపోతున్నానని కూతురు దగ్గరికి వెళ్ళిందంట. కూతురు దగ్గరికి వెళ్ళేపాటికి కూతురు భర్తనే చక్కగా ప్రేమించి ఆయన మాట విని, తన భర్త కూడా చక్కగా ఆమె చెప్పింది చేస్తూ ఉంటే ఎంతో సంతోషించిందంట. అబ్బా, నా కూతురు చూసేవా ఎంత గొప్పగా కాపురం చేస్తుంది, తన భర్తనే కొంగు కట్టేసుకుంది. ఏంటి, తన భర్తనే కొంగు కట్టేసుకుంది. భర్త ఏది చెప్తే నా అల్లుడు, నా కూతురు ఏది చెప్తే అది చేస్తున్నాడు, చక్కగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఎంతో సంతోషపడిపోయిందంట. మరి అక్కడ కోళ్ళేమో తన భర్తని కొంగు కట్టుకుంటే అక్కడ ఏం చేసింది? అసూయపడి ఇంటికి వచ్చేసింది, కూతురు దగ్గరికి వచ్చేసింది. కూతురు ఇప్పుడు తన భర్తను, తన అల్లుడిని అత్తగారు ఈ విధంగా చూసుకుంటూ ఉంటే అబ్బా సంతోషపడిపోయింది. సరే, అక్కడి నుంచి సొంత ఇంటికి వచ్చేసింది. ఇతరులు అడిగారంట, ఏమన్నా, ఏమ్మా ఎట్లా ఉంది మీ కొడుక్కి పెళ్లి చేసావు కదా, వాళ్ళ కాపురం ఎలా ఉంది అని అడిగారంట. ఏం కాపురం, వీడు పచ్చి ఆడింగోళ్ళలాగా పెళ్ళం వచ్చేసింది కదా, ఇక పెళ్ళం ఏం చెప్తే అదే అన్నాడు. ఆడి పెళ్ళం వాడిని కొంగు కట్టేసుకుంది, ఇక మన మాటిన్న పరిస్థితుల్లో లేడు అంటుందంట. మరి మీ కూతురు కాపురం ఎలా ఉందన్నాను. మా కూతురికి ఏంటమ్మా, ఏంటి మా కూతురికేంటి, అసలు మా అల్లుడిని కొంగు కట్టుకు తిప్పుతుంది, అసలు అల్లుడు మా కూతురు ఏది చెప్తే అది చేసేస్తున్నాడు, ఎంత చక్కగా ఉందో కాపురం ఉందని. వీళ్ళిద్దరు కాపురాల్లో అత్తగారు ఎవరిని ప్రేమిస్తుంది? కూతురుని ప్రేమిస్తుంది. కూతురైతే తన భర్తను కొంగు కట్టుకోవచ్చు, కానీ కోళ్ళైతే తన భర్తను కొంగు కట్టుకోకూడదు. ఇంత అసూయ. తల్లిలో జాగ్రత్త. నీ కొడుకు కాపురం మంచిగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? నీ కూతురు కాపురం ఎలా ఉండాలనుకుంటున్నావు? నీ కోళ్ళ కాపురం కూడా అలాగే ఉండాలని నువ్వు భావించు.
అప్పుడే నీ కొడుకు సంతోషంగా ఉంటాడు. అంతేగాని కోళ్ళని ఇబ్బంది పెడదాము, కోళ్ళని కొడుకుతో చెప్పి నానా మాటలని చెప్పి తిట్టిద్దాము కొట్టిద్దాము అనేటటువంటి భావంతో ఉండు. మాకు ప్రేమించు. ఇక్కడ కుమారి అని పిలుస్తుంది. అత్తగారి యొక్క గైడెన్స్ తీసుకొని కోళ్ళు ఏం చేస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, కోళ్ళ గారు చక్కగా ప్రవర్తిస్తుంది. నువ్వు చేస్తే చెయ్యి, నీ బట్టలు నువ్వే ఉతుక్కో, నీ అన్నం నువ్వే వండుకో, నీ ఇల్లు నువ్వే తుడుచుకో. మా ఆయన బట్టలు నేను, నా బట్టలు మా పిల్లల బట్టలు మాత్రం ఉతుకుతాం, ఎవరి బట్టలు ఉతుకోను, నీ ఇష్టం అంటుందా? అంటుందండి కోళ్ళలో? నయోమి అందా? రూత్ అందా? అత్తగారితో ఏమంటుంది? అమ్మా నువ్వు ఇంటికాడు ఉండు, నాకు గైడెన్స్, నేను వెళ్ళి కష్టపడి నేను చేసుకుని వస్తాను. కోళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు పైకెత్తండి. కోళ్ళగా ఉన్నటువంటి వారందరూ చేతులు పైకెత్తండి. మీకోసమే చెప్తున్నాను. మీ యొక్క ఇంటిలో నీ భర్త సుఖంగా ఉండాలి అని అంటే, ఏ టెన్షన్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? కోళ్ళలో నా వైపు చూడండి, నా వైపు చూడడం కోళ్ళగా. దేవుడు మాట్లాడుతున్నాడు, మీ అత్త మామూలను తల్లిదండ్రులుగా భావించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అత్త మామల్ని ఏ విధంగా నీ తల్లిదండ్రులుగా నువ్వు భావించుకొని మీ అత్తగారింట్లో ఉంటావో, అత్తమ్మ అమ్మేనా? ఏమండి అమ్మా పిడిచు, అత్తమ్మేనా? అమ్మగా భావించుకోండి. ఆమె గైడెన్స్ లో నువ్వు ఉంటే ఆమె నీ కొరకు ప్రార్థన చేస్తుంది, నీకు చక్కటి గైడెన్స్ ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకములో లోకరీతిగా నువ్వు ప్రవర్తిస్తే నా తల్లిదండ్రులు నాకు అవుతారు కానీ మా అత్త మామలో నా తల్లిదండ్రులు ఎట్ట అవుతారండి అనుకుంటావా? నువ్వు అనుకుంటే అవుతారు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏంటండి తల్లిదండ్రులను నువ్వు భావించుకుంటే అవుతారు. కానీ నేను అక్కడ, మా ఇల్లు అక్కడ ఉంది అనే అన్నంతసేపు కూడా నీ కుటుంబం కట్టబడదండి. నా భర్త ఇల్లే నా ఇల్లు, నా భర్త జనమే నా జనము, మా అత్తమామలు ఎక్కడుంటారో అక్కడ ఉండటమే నాకు ఇష్టం అని నువ్వు ఎప్పుడైతే భావించుకుంటావో నీ భర్త నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు. అవునంటారు కాదంటారు? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీకు శక్తి ఉన్నంత వరకు కోళ్ళగా నీకు శక్తి ఉన్నంత వరకు ఏం చేయాలి? ఏం చేయాలండి? కోళ్ళలో ఒకసారి నా వైపు చూడండి. తిట్టుకుంటున్నారా? మీరు తిట్టుకున్న పర్వాలేదు, కొట్టుకున్న పర్వాలేదు, నన్ను ఏమనుకున్న పర్వాలేదు. పాస్టర్ అంటే అందరికీ నచ్చాలని లేదు. ఎందుకంటే సత్యం మాట్లాడతాడు, దేవుని వాక్యం చెప్తాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని అంగీకరించే ప్రతి ఒక్క బిడ్డ కూడా పాస్టర్ గారిని ప్రేమిస్తుందండి. దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి అనుకునే ప్రతి కోడలు అత్తగారిని ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క వ్యక్తి నాకు కుమార్తె కొడుకుతో సమానం. ఆత్మీయ తండ్రిగా దేవుడు నన్ను ఎక్కడ పెట్టాడు, తండ్రి గద్దిస్తాడు. వేరొకడైతే ఏం చేస్తాడు? మీ నాన్న అట్టగా అంటలేరా, మీ నాన్న ఇప్పుడు చదువుకోమని చెప్తాడు, కాసేపు రిలాక్స్ అవ్వు, ఏంటి కాసేపు రిలాక్స్ అవ్వు అంటాడు. మంచి మంచి మృదువైన మాటలు పలుకుతాడు. తండ్రి ఆజ్ఞాపిస్తారా, ఎందుకు బయటకు వెళ్తున్నావు, పెద్దగా ఆటలున్నావు, చదువుకో అని గద్దిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే గద్దింపుకు లోబడి నీవు చదువుకుంటావో నీకు మంచి మార్కులు వస్తాయి. అవునంటారు కాదంటారా? నువ్వు మంచి మార్గంలో నడుస్తావు. కానీ తండ్రి మాటకు ఎప్పుడైతే ఎదురు తిరుగుతావో
లోబడవో, ఎప్పుడు చదువుకోవో, ఎప్పుడు చెప్పిన పని చేయవో, అప్పుడే నీ లైఫ్లో పతనము ప్రారంభమైనట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అట్లాగే మందిరంలో దైవజనుడుగా, మీ ఆత్మలను కాల్చేటటువంటి కాపరిగా ఎప్పుడైతే పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యాన్ని మనం అంగీకరించి, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు వాక్యానికి లోబడతావో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. తల్లిదండ్రులు వండిన కూర ఏం చేయదు, పిల్లలకి రుచించదు. అది పక్కింటోళ్ళు వండిన కూర ఎట్లా ఉండదు, మంచి పుల్లగా ఉంటుంది కదా. దూరపు కొండలు నునుపు అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమనుకుంటారు, దూరపు కొండలు నునుపు. అబ్బా ఆయన చూడు ఎట్లా చెప్తున్నాడు. అసలు మన పాస్టర్ గారు ఎప్పుడన్నా చెప్పారా? మన పాస్టర్ గారికి, నీ పాస్టర్ గారికి నువ్వంటే ఏంటో తెలుసు. నిన్ను ఎలా గద్దించాలో, నీకు ఎలా వాక్యం చెప్పాలో, నీ జీవితం ఏంటో, నీ ప్రవర్తన ఏంటో, నువ్వెక్కడ తప్పిపోతున్నావో, నువ్వెక్కడ దేవుని యొక్క సన్నిధికి వస్తున్నావో, నీ గురించి సమస్తము తెలుసు. కనుక నీ తండ్రిగా అరిచైనా, గద్దించైనా, కొట్టైనా, లాలించైనా మంచి మార్గంలో పెట్టాలని అనుకుంటాడు. వేరే ఒకరికి ఏం తెలుసు అంటే, వేరొకరికి నిన్ను కోసుకుని తింటాం తెలుసు. వేరొక కాపరికి ఏం తెలుసండి, నిన్ను కోసుకుని తింటాం తెలుసు. దొంగ కాపరులు. అందుకే ఇక్కడ అంటాడు, అమ్మా వేరొకరి పొలంలోకి నీకు వెళితే నీకు సురక్షితం లేదు. నువ్వు వేరొకరి పొలంలో కనబడక ఉండటమే మేలు. ఏంటి? వేరొకని పొలములో కనబడకుండా ఉండటమే నీకు మేలు. నేను ఆజ్ఞాపిస్తున్నాను ఇక్కడ. ఇదిగో, వేరొకని పొలానికి వెళ్ళొద్దు, ఇక్కడే వేరుకో. నిన్ను చూడొద్దని, నిన్ను ఎగతాళి చేయొద్దని యవన బిడ్డలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. బోయజు ఎంత భద్రత కల్పిస్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత భద్రత కల్పిస్తూ ఉన్నారు. ఎక్కడైనా కానీ స్ట్రేంజర్స్ను చూస్తే ఎవరైనా కానీ ఏళ్ళకోళ్ళు మారుతారు, లేకపోతే ఎవరైనా కానీ ఏదైనా చేస్తూ ఉంటారు. ఇక్కడే కాదు, మన గ్రామంలోనే కాదు, యవనస్తులు ఇతర అమ్మాయిలను చూశారనుకోండి, ఇతర ఊరు అమ్మాయిలను చూశారనుకోండి, ఎంత ఆట పట్టిస్తారు. పట్టించేటటువంటి ఉంది, అక్కడ కూడా ఉంది. కానీ ఈయన ఏమంటున్నాడంటే, నిన్ను తాకవద్దని యవనస్తులకు నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఎంత గొప్ప మాట అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, 9వ వచనం, వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. నీకు భద్రత ఉంది ఇక్కడ. ఎంత గొప్ప మాటలు బోయిజ్ అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతర పొలములోనికి నువ్వు వెళ్ళొద్దు. నీకు భద్రత ఉండదు, నీకు క్షేమం ఉండదు. వాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారు. నీ ఆత్మీయ స్థితి ఏంటో తెలియదు, నువ్వెవరో తెలియదు కాబట్టి వాళ్ళకి నిన్నేమైనా చేసేస్తారు. వాళ్ళు దొంగ కాపరులు ఏం చేస్తారండి? వాళ్ళు జీతగాళ్ళే.
నీ ఆత్మీయ స్థితి పట్టించుకోరు. ఎంతవరకు నీకు మంచి మంచి మాటలు చెప్పి నీ జేబులో ఎంత ఉందో అంత ఖాళీ చేయించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. అదే కోసుకుని తింటమంటే. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అందుకే యేసు ప్రభువు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుతాను. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక తోడేళ్ళు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. కానీ ఎప్పుడైతే గొర్రెకు శ్రమ కలుగుతుందో, ఇరుకొస్తుందో, ఇబ్బంది వస్తుందో, కాపరేం చేస్తాడండి? అక్కడ భద్రత కల్పిస్తాడు. దావీదు ఏం చేశాడు? గొర్రెను పట్టుకుని వెళ్ళిపోతుంది సింహం. ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, ఏం చేశాడు? పోతే పోనీ అనుకున్నాడా? వాటి మీద పోట్లాడి గొర్రెలను నష్టపోకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా రక్షించుకోగలిగాడు. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. దేవునికి స్తోత్రం. మీ కొరకు కన్నీరు కార్చి మీరు మంచి మార్గములో ఉండి క్రీస్తు యొక్క స్వరూపంలో ఉండాలి, క్రీస్తు స్వరూపంలోనికి మీరు మార్చబడాలన్నదే ఈ డేవిడ్ రాజు యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా తపన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనం సంపాదించుకోవటం కాదు, మీ జేబులు ఖాళీ చేయించటం కాదు ఇక్కడికి వచ్చింది. ఉన్నే లేకపోనే, తినకపోనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆత్మీయతలో అంచెలంచెలుగా ఉన్నత స్థితికి రావాలి. క్రీస్తు స్వరూపము మీకు రావాలి. స్వచ్ఛమైన బోధలో ఎదగాలి, వాక్యానుసారమైన బోధలో ఎదగాలని. ఎదుగో బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని ఇక్కడికి వచ్చానండి. అన్య బోధలు చాలా ఉన్నాయి, జీతగాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కాపరులు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు జీతగాళ్లే. జీతం తీసుకుంటారు. నీకు కష్టం వచ్చిందా, ఎరుకొచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, నిన్ను పట్టించుకోరు. వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. నా దగ్గర బాప్తిసం తీసుకోలేదండి, ఎస్, విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనోళ్ళు కాదు కదండి. మన కొడుకు కూతురు అయితే మనకు బాధ్యత ఉంటుంది, జీతగాడికి బాధ్యత ఉండదుగా. కనుక దేవుడు మిమ్మల్ని మీ ఆత్మలను కాయటానికి నాకు అవకాశం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కాపరిగా, పాస్టర్గా దేవుని యొక్క వాక్యానికి లోబడి ఎప్పుడైతే మీ పైన నాయకులకు లోబడతారో దేవుడు అంటాడు మీరు దీవించబడతారు. మీ పైన నాయకులకు మీరు లోబడకపోతే మీకు నిష్ప్రయోజనమే అంటాడు దేవుడు. ఏంటండి? మీకు ప్రయోజనమే లేదు, మీకు నిష్ప్రయోజనం. దేవుని వాక్యాన్ని మీకు ఏ విధంగా చెప్పాలో తల్లికి తెలుసు. బిడ్డకి ఏ విధమైనటువంటి కూరను పెడితే, ఏ విధంగా తినిపిస్తే ఏం తింటదో తల్లికి తెలుసు, బిడ్డ ఏమి తింటదో. అదే పక్కంట వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, పిల్లల్ని పక్కంట వదిలిపెట్టామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వండింది పెడతారు. కానీ తల్లి అయితే బిడ్డలో ఏది తింటారో అది పెడద్దు. ఇప్పుడు సపోజ్ నేను మీ ఇంటి కాడ మా పిల్లలను వదిలిపెట్టాను అనుకోండి, ఏం పెడతారు మీరు? ఏ లేస్ ప్యాకెట్లో ఏ యొక్క ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతారు. కానీ అది పెట్టాలని నాకు కూడా తెలుసు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పెడితే అనారోగ్యం వస్తుందని నాకు తెలుసు కాబట్టి నేనేమను. నా పిల్లలకి ఏది పెట్టాలో నాకు తెలుసు.
తల్లికి పిల్లలకి ఏది పెట్టాలో తల్లికి తెలుసు. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటాడు, ఎప్పుడైతే మీ పైని నాయకులకు మీరు లోబడతారో మీకు ప్రయోజనం కలుగుతుంది. మీ కాపరికి ఎప్పుడైతే లోబడతారో మంచి పచ్చిక బీళ్ళలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. కాపరి పని ఏంటి? మంచి పచ్చిక బీడలలోకి నడిపిస్తాడు. ఆ పక్క చేలో ఎండ్రం కొట్టారనుకోండి, గొర్రెని పంపిస్తాడా? కాపరి గొర్రెని పంపిస్తాడా? ఎండ్రం కొడితే అది వెళ్ళి తిన్నదంటే అది చచ్చిపోద్దని చెప్పి, ఒకవేళ కాపరి మాట వినకుండా కేకేసినప్పుడు ఆగకుండా వెళ్ళిపోతుందంటే ఏం చేస్తాడు చెప్పండి? ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి. ఈయన దగ్గర ఉన్న కొంకి కర్రబట్టి గిరగిరగిర తిప్పి దాన్ని కాళ్ళకేసి కొట్టి, అమ్మా ఓ గొర్రె, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు ఆడి చేలోకి వెళ్ళి ఆ ఏండ్రం కొట్టిన తినేదానికంటే నువ్వు నా దగ్గర ఉండటం మేలని అది పడిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని భుజాల పైన వేసుకొని వస్తాడండి. దేవునికి స్తోత్రం. కొడతాడు, దండిస్తాడు. ప్రియమైన దేవుని పారిపోతుంటే ఏం చేస్తాడు? వదిలిపెడతాడా? వేరొక పొలంలోనికి నువ్వు వెళితే నువ్వేం తింటావో నీకు తెలీదు, ఏమింటావో నీకు తెలీదు, నీకేం పెట్టాలో వాళ్ళకి తెలీదు. కనుక నువ్వేం చేస్తావు? తినొచ్చి నీకు అజీర్తి చేస్తుంది. నీకు వాంతులు విరోచనలేని అనుకోండి, ఏం చేయాలి? మళ్ళీ తల్లిదండ్రులకే బాధ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వేరొక పొలములోనికి నువ్వు వెళ్ళకుండా ఉండటమే మంచిది. ఈ పొలములో నీకు సురక్షితము, నీకు భద్రత ఉన్నది. నిన్ను ముట్టకూడదని నీకు యవనులకు ఆజ్ఞాపించాను. నీకు దాహమైతే ఇదిగో నీళ్లు వాళ్ళే నీకు చేదిపోతారు, నువ్వు ఈ నీళ్లు త్రాగు. నీకు ఆహారం అయిందనుకో, ఆకలి అయిందనుకో, చక్కగా ఎవరు పెన్న మీద ఫ్రై చేసి పెడతారు, నువ్వు ఇదే ఆహారం, మంచి ఆహారం తిను అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి భద్రత ఇచ్చాడండి దేవుడు. కూడా అదే భద్రత. లోకములో నువ్వు తిరగొద్దు. లోకములో నువ్వు వెళితే సాతానుడు నిన్ను చీల్చివేస్తాడు. నా రెక్కల క్రింద సురక్షితంగా ఉండు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రెక్కల క్రింద సురక్షితంగా భద్రత మనకు కల్పిస్తూ ఉన్నాడు. ఆయన రెక్కలను విడిచి వెళ్లకుండా మనము దేవుని రెక్కల క్రింద మనము దేన మనస్కులమై ఉందాం. తగిన సమయమందు దేవుడు మనం హెచ్చించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకునండి.